తాగే అలవాటు లేదు, స్మోకింగ్ లేదని కూడా చాలా సార్లు ఇంకోసారి అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను. 2-3 నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందాం, చిల్ అవుదాం అనుకుంటే అది కూడా ఇంట్లోనే. కానీ బార్లకు వెళ్ళి పార్టీలకు వెళ్ళి అక్కడ తాగడం. ఇప్పుడు మాధురి గారు మీకు స్నాక్స్ ఇస్తారా? ఖచ్చితంగా నేనే సర్వ్ అన్ని అరేంజ్ చేస్తాను. ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి? తనకి పెప్పర్ చికెన్ ఫ్రై ఇష్టం, ఎప్పుడైనా మందు తీసుకుంటా, జీడిపప్పు ఫ్రై. సో అవి మీరే వండి నేనే చేసి పెడతాను, నేనే మా ఆయనకి మా పక్క. ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటాం కొంతమంది ఆఫీసర్స్. సో మీకేమన్నా అకేషనల్ గా తీసుకునే అలవాటు కానీ మీకు లేదా? ఓకే. సో మీ బ్రాండ్ ఏంటి శ్రీనివాస్ గారు? మా ఆయనకి రాయల్ సెల్యూట్ ఇష్టం, రాయల్ సెల్యూట్ గోల్డ్ లేబుల్, జెమ్సన్స్ కానీ గోల్డ్ లేబుల్ ఇట్లాంటివి. స్కాచ్ మెయిన్ ఇంపోర్టెడ్ దువాడ్స్ పేర్లు చెప్పాడు అని మరొక కేసు కట్ట. మీకు ఇష్టమైనవి చెప్పారు, దాంట్లో తప్పేముంది? విదేశీ నేనేం చెప్తున్నానంటే, నేను మద్యానికి బానిసను కాదు, నాకు అలవాటు లేదు. అలా అని తీసుకోను అని చెప్పను, అకేషనల్ గా తీసుకుంటాను. ఇలా బార్లకు వెళ్ళి పబ్బులకి వెళ్ళి పార్టీలకు వెళ్ళి కాదు. మేము పార్టీకి వెళ్ళాము, పిలిచారు వెళ్ళాము. వెళ్ళినంత మాత్రాన మమ్మల్ని హైలైట్ చేశారు. ఎందుకంటే అందరు చూస్తున్నారు ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్ మాధురి అంటే అందరూ చూడటానికి. అంటే మీతో తన కంపెనీకి వచ్చినప్పుడు తనకి కూల్ డ్రింక్ పెడతారా పక్కన? కూల్ డ్రింక్, పెప్సీ ఇష్టం. ఓకే, పెప్సీ ఇష్టమా బాగా మీకు? ఓకే. మీరు పెప్సీ దాక్కుంటూ మీరు మీ ఇష్టమైన డ్రింక్ స్పెండ్ చేస్తారు ఎప్పుడన్నా ఈ స్ట్రెస్ వీకెండ్స్ లో? అది చికెన్ అలాంటివన్నీ ఇష్టం ఎక్కువ. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటండి మామూలుగా? ఎన్వీలో ఏది ఎక్కువ ఉండాలి? ఎన్వీలో చికెన్, మటన్ ఖీమా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్. ఓకే. డైలీ ఉండాల్సిందేనా మీకు నాన్ వెజ్? అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఫాదర్ బాగా అలవాటు అయిపోయింది, నాన్న కూడా ఇప్పటికీ రోజు నాన్ వెజ్ తింటారు. ఓకే. సో అలా డైలీ నాన్ వెజ్ ఉండాలి, ఎక్సెప్ట్ సాటర్డే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం కాబట్టి సాటర్డే ఒకటే. సాటర్డే ఒక్కరోజు మినహాయిస్తారు, రెస్ట్ ఇచ్చి మిగతా అన్ని రోజులు తింటారు. ఓకే. మంచిగా శుభ్రంగా. నేను బాగా ఫుల్ గా తింటాను, అతను తక్కువ తింటాను. సో మార్నింగ్ మళ్ళీ జిమ్ చేసేస్తారా? అదంతా నేనేం చేయను, అతను చేస్తారా? అయినా మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారండి కూడా. ఏమే ఈ మధ్య టైట్ చేస్తున్నాను, స్వీట్స్ అవి తినవట్లేదు. తినట్లేదా మీరు? ఎందుకు? వెయిట్ తగ్గే ఉండాలి ఇప్పుడు. మరి మీతో పాటు జిమ్ జాయిన్ చేసుకోవచ్చు చెప్తున్నాను. అది కూడా ఏమంటున్నారు? నేను కొంచెం మార్నింగ్ లేవడానికి ఇష్టపడను, 3 రోజులు చేస్తే నైట్ ఓల్ పర్సన్. నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేస్తాను. ఈవినింగ్ చేయండి పోనీ. టైం ఎక్కడ టైం ఉండట్లేదండి. ఈ రోజు 3 రోజులు హైదరాబాద్ లో ఉంటే, 4 రోజులు టెక్కల్లో ఉంటే, 2 రోజులు వేరే ప్లేస్ లో ఉంటే అలా అవుతుంది. సో శ్రీనివాస్ గారు మాత్రం 60 అన్నా ఎవరు నమ్మేటట్టు లేరు. ఆయన అసలు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. మరి 30 years నుంచి నా వెయిట్ 72. ఒక్క కేజీ కూడా పెరగల. 73 నేను చూడలా. గ్రేట్ అండి. 72, 71.5 ఇలా ఉంటాను. అన్ని తింటాం కానీ లిమిటెడ్ గా తింటాను. ఇతను అన్ని తింటారు, స్వీట్స్ అన్ని తింటారు, నాన్ వెజ్. మిమ్మల్ని తినొద్దనడం కరెక్ట్ కాదు కదా. పాపం తన ముందు దీన్ని తినొచ్చు. 37 అంటే నేను ఎక్కువ, అతను ఒక స్వీట్ తినాక నేను ఒక 5 స్వీట్స్ తింటాను. అది ఓకే. రాను తగ్గించాలి. 40 వచ్చినప్పటికీ మనం కొంచెం జాగ్రత్తలు పడాలని చెప్తాను. సార్ మీకు ఈ చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు అసలు ఏంటి? అది ఎట్లా అలవాటైంది మీకు? అమ్మవారి బొట్టు ఇది. నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను మధురైకి, మధుర మీనాక్షిది. దర్శనం సరిగ్గా జరగలేదు, అలా నిల్చున్నాను. ఒక ప్రీస్ట్ వచ్చారు, ఆయన పంతులు గారు వచ్చి వాంగ అని పిలిచారు. వెళ్ళి దర్శనం మళ్ళీ చేస్తాము రండి అని అన్నారు. అని లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేయించి అమ్మవారి ఒళ్ళో ఉన్న దండ తీసి నా మెడలో వేసి ఇది ఇచ్చారు, బొట్టు ఇచ్చారు. ఈ బొట్టు ఎప్పుడు పెట్టుకొని పెట్టారు. ఆ బొట్టు రాత్రి వరకు తీలా నేను. ఎందుకో నాకు ఒక వైబ్. ఆ బొట్టు రేపు 2వ రోజు పెడతాను, 3వ రోజు పెడతాను. అలాగా బొట్టు అది సంపెంగ, ఎండిపోయిన సంపెంగ ఫ్లవర్ తో చేస్తారు. ఇంకెక్కడా దొరకదు, ఒక్క మధురైలోనే దొరుకుతుంది. నేను అక్కడ నుంచి రప్పిస్తాను. ఇది దీనికి ఒక ఫ్లవర్ కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇది మామూలు కుంకుమ కాదు. ఇది ఆ సంపెంగ ఫ్లవర్స్ ని, ఆ లీవ్స్ ని బాగా డ్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లవర్ తో తయారు చేస్తారు. అదే పెడతాను. అది పెట్టి బయటకు వస్తాను డైలీ. సో 30 ఏళ్ళ నుంచి ఇది మీరు. అది నాకు ఒక శక్తిని ఇస్తుంది అంతే. లేదు 15 years లేదు 15 years అయింది బొట్టు. నేను
12,11 నుంచి పెట్టాను. సో మీకు ఫస్ట్ ఆ బొట్టు గిట్టు పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ గారు అంతకుముందు అది షేవ్, క్లీన్ షేవ్, నాకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం ఉండదు. మీసాలు ఇవన్నీ తీసేసి క్లీన్. సో ఆమె కోసమే గడ్డం పెంచుతున్నారా? లేదు, ఈ గడ్డం కూడా ఒక 7-8 సంవత్సరాలు ఈ మోడలింగ్ ట్రిమ్మింగ్ అంతా తను చేసి. ఓ మీకు మొత్తం మీ ఇవన్నీ చేసేది అపియరెన్స్ మొత్తం తనదే క్రెడిట్. అంటే ముందు హెయిర్ మధ్యలో దూకునే వాళ్ళం, ఇష్టం లేక అంటే మార్చేస్తాం. సో ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే, మీ చాయిస్. ఈ వీక్ కట్ ఇవన్నీ తనే చేస్తుంది. ఓకే ఓకే ఓకే, బాగుందండి. మీకు అసలు మీ ప్రేమ జంట అసలు హ్యాపీగా ఒకరి మంచి చెడులు ఒకరు చూసుకుంటూ, కొత్త పెళ్ళైన జంటలు కదా, ఎలా ఒకరి పట్ల ఒకరు అఫెక్షన్, కన్సర్న్. ఇక్కడ ప్రేమ సార్, ఇప్పుడు పెళ్ళి అయింది, ఎన్నాళ్ళు అయింది, ఎలా అయింది కదా, ప్రేమ ఆప్యాయత. ఇదే చాలామంది జీవితంలో కరువు అయిపోతుంది. చాలామంది మహిళల్లో కూడా కరువు అయినప్పుడు సూసైడల్ సిచ్యువేషన్కి వస్తారు, తప్పు. అలాగే జెంట్స్ కూడా చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నరక యాతన అనిపిస్తారు, జబ్బులు తెచ్చుకుంటారు, అనారోగ్య పాలవుతారు. అందరికీ ఇలా చేయమని నేను అన్ను, కానీ లైఫ్లో సర్దుబాట్లు జాగ్రత్త చేసుకొని లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. జీవితం చిన్నది, ఆ చిన్నదాన్ని ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రేమతో ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమతో భార్యాభర్తలు ఉండాలి. ఒకవేళ ఇలా జరిగితే, మాలాంటి పరిస్థితులు వస్తే ఇలా కూడా ఉండొచ్చు అన్నది మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. అట్లా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే దానికి మీ ఇద్దరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి, దీన్ని అపహాస్యం చేసేవాడు, దీన్ని అసలు రాంగ్ వేలో అర్థం చేసుకునేవాడు, మాకు ఇది ఇన్ఫాక్చుయేషన్ అని, ఆకర్షణ అని ఇలాగ కామెంట్స్ పెట్టేవాడు. మీ స్టార్టింగ్ డేస్ లో విపరీతంగా ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కదా, అప్పుడు మీకు చాలా స్ట్రెస్ వచ్చింటది కదండి. అప్పుడు ఎందుకు రాదండి? అప్పుడు ఎవరు మిమ్మల్ని కన్సోల్, ఆయన ఎలా కన్సోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని? ధైర్యం చెప్పేవాళ్ళు నాకు, ఇవి మామూలే ఇట్లంతా పట్టి. నాకు ఇలా స్టార్టింగ్ లో నేను స్ట్రెస్ కి ఇలా ఉన్నప్పుడు నాకు మన సీఎం జయలలిత స్టోరీస్ అవన్నీ చెప్పేవాళ్ళు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని తను అలా వచ్చింది చేసిందని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు. నన్ను చాలా స్ట్రాంగ్ చేస్తారు. సో అట్లా మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యారు ఆ స్ట్రెస్. 100%. సో బాగుంది మీ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.